బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ అంశంలో జై భీమ్ భారత్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు లభించింది. ఎఫ్సిఆర్ఏ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అలసత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రామాలలో ఆర్డిటి తరపున లబ్ధి పొందిన అనేక మంది లబ్ధిదారులు ఆర్డిటి కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దేశ ప్రధాని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర సభ్యులకు తమ వినతి పత్రాలను సమర్పిస్తామన్నారు. ఎఫ్సిఆర్ఏ విషయంలో ఆర్డిటి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ అంశంలో జై భీమ్ భారత్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు లభించింది. ఎఫ్సిఆర్ఏ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అలసత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రామాలలో ఆర్డిటి తరపున లబ్ధి పొందిన అనేక మంది లబ్ధిదారులు ఆర్డిటి కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దేశ ప్రధాని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర సభ్యులకు తమ వినతి పత్రాలను సమర్పిస్తామన్నారు. ఎఫ్సిఆర్ఏ విషయంలో ఆర్డిటి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మా ప్రాణాలు జై భీమ్ భారత్ పార్టీ తరపున నేను గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాను. ఆర్డిటి మా ప్రాణాలు కాపాడింది కాబట్టి ఈరోజు మా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాం మీడియా ముందర. కాబట్టి దీని వెనక ఏం జరుగుతుందో, ఏం కుట్ర జరుగుతుందో మంచు ఫెరర్ గారు మీరు బయటికి రావాలా. మీరు బయటికి రాకపోతే సాధారణ ప్రజలు గ్రామాల నుంచి ఆర్డిటి ఆఫీస్ మీ కూతవేటి దూరంలో ఉన్న ఆర్డిటి ఆఫీస్ కాడికి వచ్చి ముట్టడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ముందర హెచ్చరిస్తున్నాను. ఆర్డిటికి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు మొగ్గు చూపట్లేదు అనేది ఒకటి భావన అయితే కానీ ప్రత్యేకంగా ప్రజల్లో అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. జడా శ్రావణ్ గారు, జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ గారు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక చొరవ చూపి ఈరోజు ప్రత్యేకంగా మన విఎఫ్ఎం న్యూస్ ఛానల్తో ఆయన ఒక ప్రతినిధిని పంపించి మనతో మన ప్రయత్నం చేశారు. శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి ఆయన సంప్రదించి మా ఆలోచన ఏమంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ ధర్నా చేసే క్రమంలో ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఒక లెటరు, అమిత్ షా గారికి ఒక లెటరు, రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి ఒక లెటరు, నడ్డా ఆయనకు ఒక లెటరు, ఎస్సీ కమిషనర్కి ఒక లెటరు, ఇవన్నిటికి పెట్టేసిన తర్వాత మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి రెడీగా ఉన్నామన్నా. సేవ్ ఆర్డిటి కాపాడండి అని జిల్లాలో గగ్గోలు పెడుతున్నా కూడా ఎవరు ముందుకు రావడం లేదు, ఎవరు స్పందించడం లేదు. కనీసం ఆర్డిటి నాది అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? మంచు ఫెరర్ గారు. ఆర్డిటి నీది కాదయ్యా, ఆర్డిటి బడుగు బలహీన వర్గాల పేదలది,
ఆ పేదలు ఒక్కసారి తిరగబడితే ఏమైపోతావని చెప్పేసి ఈ సందర్భంగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి మీరు నోరు మెదపకుండా ఉంటే ఇది పద్ధతి కాదు. మీరు నోరు తెరిచి మీరు మాట్లాడండి అయ్యా. ఇది ఏం జరుగుతుందో జిల్లాలో అర్థం లేని పరిస్థితిగా ఉంది. పరిస్థితుల్లో వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయమూర్తి అయినటువంటి జడా శ్రావణ్ గారు ఒక పిలుపైతే ఇచ్చారు. ఆర్డిటికి సంబంధించిన ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయకపోతే లేదా కొత్తది అప్లై చేసినా దాన్ని చేయకపోతే ఇది ఒక ఉద్యమంలా తీసుకెళ్తామని చెప్పి ఆయన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని చెప్పి మనకు గట్టు రామాంజల్ గారు చెప్తున్నారు. విఎఫ్ఎం న్యూస్ అనంతపురం.